నమస్కారం. ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. నిజాం నవాబులను తరిమికొట్టిన ప్రాంతం నల్గొండ. దేవరకొండలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్. పైలట్లను దోపిడీ చేయొద్దని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది చెప్పిందన్న కేటీఆర్. విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేదని విమర్శ. గిరిజనుల ఆదాయ మార్గాలు పెంచడంపై పవన్ కీలక ఆదేశాలు. ఎకో టూరిజం, ఉద్యాన పంటల ద్వారా ఉపాధి కల్పనకు సూచన. ఇండిగోకు కేంద్ర పౌర విమానయాన శాఖ అల్టిమేటం. రేపు రాత్రి 8 గంటలలోపు రిఫండ్లన్నీ పూర్తి చేయాలని ఆదేశం. ఇక డీటెయిల్స్ చూస్తే, విమానాల రద్దుతో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ కు కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. వరుసగా 5వ రోజు కూడా ఇండిగో విమాన సర్వీసులకు అంతరాయం కలగడంతో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శనివారం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆదివారం రాత్రి 8 గంటలలోపు పెండింగ్ లో ఉన్న ప్రయాణికుల రిఫండ్లన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. విమానాల రద్దు కారణంగా శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 405 డొమెస్టిక్ విమానాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్రం రద్దయిన విమానాల ప్రయాణికుల నుంచి రీషెడ్యూలింగ్ కోసం ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయొద్దని ఎయిర్లైన్స్ ను ఆదేశించింది. రిఫండ్ల జారీలో జాప్యం చేసినా లేదా నిబంధనలు ఉల్లంఘించినా తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో హెచ్చరించింది. అంతేకాకుండా ప్రయాణికులకు దూరమైన లగేజీని 48 గంటల్లోగా గుర్తించి వారి నివాసానికి లేదా వారు కోరుకున్న చిరునామాకు చేర్చాలని ఆదేశించింది. ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి, రిఫండ్ల ప్రక్రియను వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ కేంద్రాలు బాధితులైన ప్రయాణికులను స్వయంగా సంప్రదించి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేదా రిఫండ్లు అందేలా చూడాలని తెలిపింది. పరిస్థితి చక్కబడే వరకు ఆటోమేటిక్ రిఫండ్ వ్యవస్థను కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులు, అత్యవసర ప్రయాణాలు చేసే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీలైనంత త్వరగా విమాన కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. దేవరకొండలో నిర్వహించిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా 2,000 కోట్లతో గడి కట్టుకున్నారని కేసీఆర్ పై ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లంటూ సీఎం వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం కనీసం అనేక పేదల పేర్లు రేషన్ కార్డులు చేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధి చేకూరిందని తెలిపారు. దేశంలో తెలంగాణలో మాత్రమే పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చిన చోట కాంగ్రెస్ ఓట్లు అడుగుతోందని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చిన ప్రాంతాల్లో కేసీఆర్ ఓట్లు అడగాలని అన్నారు. ప్రజలే సరైన తీర్పు చెప్తారన్నారు. గత 10 ఏళ్లలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే 22 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చేవాళ్లమని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్దే కీలక పాత్రని చెప్తూ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని అని, కాంగ్రెస్ గిరిజనుల పార్టీ అని అన్నారు. కేసీఆర్ ఇంట్లో మాత్రమే కరెంట్ లేదని విమర్శిస్తూ ప్రజలే ఫ్యూజ్ స్టార్టర్ కట్ చేశారని వ్యాఖ్యానించారు. నిన్న సర్పంచులతో కూర్చున్నాడు, మనకు మంచి రోజులు వస్తాయని. 2 సర్పంచులను పిలుచుకున్నాడు, 4 వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు. నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ. పాపం ఒకప్పుడు బాగానే బతికినోడు. నిన్న చూస్తే సర్పంచ్ను 4 వార్డు మెంబర్లను కూర్చొని, అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని. ఆయనను చూస్తే నాకు సామెత గుర్తొచ్చింది, మూలుగుడేమో మున్పటోలేనేమో, మందేమో ఎప్పటోలేనే అని. వెనకటి పెద్దోళ్ళు చెప్పారు, ఏదైనా పని చెప్తేనేమో మూలిగేటోడంట. మందు ఉన్నది రా దావత్ అంటే, నాకు కావాల్సిందే, నాకు ఆపు కావాలి, ఫుల్ కావాలని. మూడుగుడేమో మున్పటోలేనేమో, మందేమో ఎప్పటోలేనే అని. నిన్న ఆయన మంచి రోజులు వస్తాయంటున్నాడు. మీరందరూ పోయి నాగార్జున సాగర్లలో లేకపోతే శ్రీశైలంలో బండ కట్టుకొని దుంకినా మీ శవాలను నెత్తికిస్తాం తప్ప ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం. ఎస్ఎల్బీసీ కాదు, ఈ ప్రాంతానికి రావాల్సిన డిండి ప్రాజెక్టు ఆనాడు మంజూరైతే ఈనాటి వరకు పడావు పెట్టారు. డిండి ప్రాజెక్టును పూర్తి చేయించే బాధ్యత పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు. మీ ప్రాంతానికి ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులను
ఈ హయాంలోనే పూర్తి చేసి మళ్ళీసారి 1,00,000 మెజార్టీతోని దేవరకొండలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేటట్టు మీ అభివృద్ధి పనులు చేస్తాం. అంటే ఇక దేవుడు ఒక్కడే మీను శిక్షించేటోడు, ప్రజలు శిక్షించారు. ఆలోచన చేయండి. చంద్రశేఖర్ అధికారం కానీ సంపద కానీ కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతమైతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో ఇండిగో ఉదంతం తెలియజేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పైలట్ల దోపిడీ చేయదని కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం సూచించినప్పటికీ విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ఆయన విమర్శించారు. ఫలితంగానే ఇండిగో కార్యకలాపాల్లో సమస్యలు తలెత్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఇండిగో వెనక్కి తగ్గకపోయినా కేంద్రం మాత్రం తన ఆదేశాలను ఉపసంహరించుకుందని కేటీఆర్ విమర్శించారు. పైలట్ల విషయంలో ఏడాది క్రితం డీజీసీఏ కొన్ని షరతులు విధించిందని ఆయన గుర్తు చేశారు. దేశంలోని విమానయాన సంస్థలు టాటా, ఇండిగో చేతుల్లోనే ఉన్నాయని ఆయన అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలని, అయితే అది నాణ్యతతో కూడుకుని ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. పైలట్లను దోపిడీ చేయొద్దని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది చెప్పిందన్న కేటీఆర్ విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోలేదని విమర్శించారు. ఇంకొక మాట ఇవాళ సందర్భం కాబట్టి చెప్తా ఉన్నా. మీరు చూసుంటారు ఇవాళ నిన్న మొన్న వార్తలు గత 5 రోజులుగా ఏమవుతుందంటే, ఎప్పుడైనా సరే పవర్ అంతా ఒకరిద్దరి చేతుల కేంద్రీకృతం అయితే ఏమవుతుందంటే ఇక దాని దుష్పరిణామాలకు ఇవాళ భారతదేశంలో ఏవియేషన్ రంగంలో జరుగుతున్నది ఒక ఉదాహరణ. మీకు గత 5 రోజులుగా మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల కంటే అధ్వానం అయిపోయినాయి. ఎక్కడికక్కడ వేలాది మంది తన్నుకుంటాను, కొట్టుకుంటాను ఎయిర్పోర్ట్లలో. తెలుసా ఎందుకో? ఇండిగో వాడు మొత్తం బంద్ పెట్టిండు. ఎందుకు బంద్ పెట్టిండు? ఇది గమ్మతైన ఉదాహరణ. మీరు చెప్తే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఏమని? శ్రమ దోపిడీ చేయొద్దు, వారానికి ఒక పైలట్ అంటే ఆయన గింతనే నడపాలి, ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసిండ్రు. సంవత్సరం కిందటనే వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇండిగో, ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో, ఇంకోటి లేడు. ఇప్పుడు ఏమైందంటే ఇది లిటరల్గా 2 వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం 2 సంస్థల చేతులు ఆధీనం అయిపోయింది. ఏమైంది ఇవాళ? దానివల్ల సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమ దోపిడీకి అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోక పని చేయలే, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోలే. దాంతో ఏమైంది? నిన్న ఒక్క రోజు 1000 విమానాలు క్యాన్సిల్ అయినాయి. 1000, 1 కాదు 2 కాదు. మరి ఏమవుతుంది? ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది. వాస్తవం ఇది. అడవిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనుల ఆదాయ మార్గాలు పెంచే దిశగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు. గిరిజన అభివృద్ధి, ఎకో టూరిజం, అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. అటవీ, ఆర్గానిక్ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, వాటి తయారీ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా గిరిజనుల ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చని పవన్ తెలిపారు. అదేవిధంగా ఏజెన్సీలోని జలపాతాలు, అటవీ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి ఎకో టూరిజం ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో నెలకొన్న సంక్షోభంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గత కొన్ని రోజులుగా 1000కి పైగా విమానాలను ఇండిగో రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయంలో తక్షణమే న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇండిగో ఆల్ ప్యాసింజర్స్ అండ్ అనదర్ పేరుతో న్యాయవాది నరేంద్ర మిశ్రా ఈ పిటిషన్ దాఖలు చేశారు. విమానాల రద్దు తీవ్ర జాప్యం కారణంగా ప్రధాన విమానాశ్రయాల్లో మానవతా సంక్షోభం తలెత్తిందని పిటిషన్లో పేర్కొన్నారు. వృద్ధులు, పసిపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారితో సహా వేలాది మంది ప్రయాణికులు ఆహారం, నీరు, విశ్రాంతి సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పౌరులు జీవించే హక్కు ఆర్టికల్ 21కి తీవ్ర విఘాతం కలిగించమేనని తెలిపారు. పైలట్ల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన విమాన డ్యూటీ సమయ పరిమితి నిబంధనల అమల్లో ప్రణాళిక లోపం వల్లే ఈ అంతరాయాలు ఏర్పడ్డాయని ఇండిగో బహిరంగంగా అంగీకరించింది. అయితే ఈ మార్పులను ముందుగా అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవడంలో ఇండిగోతో పాటు డీజీసీఏ కూడా విఫలమయ్యాయని పిటిషన్లో ఆరోపించారు. ఈ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని కీలక మార్గాల్లో టికెట్ ధరలను 50,000 వరకు పెంచి ప్రయాణికులను బందీలుగా మార్చారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశంపై అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. విమానాల రద్దు వల్ల చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఇతర విమానాల్లో లేదా రైళ్లలో ఉచితంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా ఇండిగోను ఆదేశించాలని అభ్యర్థించారు. అలాగే డీజీసీఏ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సమగ్ర నివేదిక సమర్పించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కోరారు. जवाब नहीं दे पा रहे हैं तो आप ये लेवल तो होंगे ना, इंडिया लेवल तक होंगे ना। हम भी पागल हो रहे हैं।
అల్వాల్ వెంకటాపురం డివిజన్లో 20 లక్షల వ్యయంతో పలు సీసీ రోడ్ పనులను మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి స్థానిక కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కానాజీగూడలోని మానస సరోవర్ గ్రాండ్ విస్టా వద్ద 8 లక్షల వ్యయంతో మరియు ప్రకాశ్రావు నగర్లో 11 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ పనులను ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మానస సరోవర్ ప్రకాశ్రావు నగర్ కాలనీలో పర్యటించి డ్రైనేజ్ పనులు అధికారుల సమన్వయంతో పూర్తి చేయాలని, అదేవిధంగా పద్మారావు నగర్లో డ్రైనేజ్, త్రాగునీరు, పైప్లైన్ పనులు చేపట్టాలని జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, డోలి రమేష్, శోభన్ బాబు, శ్రీనివాసులు, పవన్, శరణ్గిరి, మోజిన్ తదితరులు పాల్గొన్నారు. ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇంకో ఇనాగ్రేషన్ 15 lakhs, ఇదొక 15 lakhs. దగ్గర ఇది 4.5-5 ఏళ్ల నుంచి ఇది ప్రపోజల్ పెడుతూనే ఉన్నాము, క్యాన్సిల్ అయితేనే ఉంది. మస్జిద్ దగ్గర చాలా ఇబ్బంది అవుతుండే, ఇట్లా పొంగి పొర్లుతుండే అనమాట డ్రైనేజ్. పక్కనే అంబేద్కర్ నగర్ విలేజ్ కూడా ఉంది. ఎక్కువ మటుకు కనెక్టివిటీ అది అక్కడ బ్లాక్ అయిన తర్వాత ఇక్కడ నుంచి జరగడం అనేది బాగా వెహికల్స్ బాగా ఇబ్బంది అవుతుండే అనమాట, పడిపోతుండే. ఈ ప్రపోజల్ శాంక్షన్ అయినందుకు మన ఎమ్మెల్యే గారు దాన్ని చలువు తీసుకొని శాంక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ హ్యాపీగా. దేశంలోని ప్రధాన వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటైన అదానీ గ్రూప్ యొక్క వేగవంతమైన విస్తరణ. ఈ విస్తరణపైన తెలంగాణ మాజీ మంత్రి సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ గ్రూప్ అనుసరిస్తున్న వ్యూహం చాలా ప్రమాదకరం. వారు కేవలం మంచి భవిష్యత్, మంచి ఉత్పత్తి సామర్థ్యం ఉన్న కంపెనీలనే లక్ష్యంగా చేసుకుని వాటిని కొనుగోలు చేస్తూ పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారు నేరుగా ఆరోపిస్తూ అదానీ గ్రూప్ వాళ్ళు చాప కింద నీరులా అన్ని రంగాలను తమ గుప్పెట్లోకి తెచ్చుకుంటున్నారన్నారు. ఎక్కడైనా ఒక కంపెనీ బాగా ప్రొడక్షన్ అయితే చాలు, అదానీ వాళ్ళు వచ్చి దాన్ని కొనేస్తున్నారని అన్నారు. ఇప్పటికే దేశంలోని కీలకమైన ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, అలాగే పెద్ద పెద్ద సిమెంట్ మరియు ఇతర కీలక ఇండస్ట్రీలను కూడా కొనుగోలు చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై గుత్తాధిపత్యం పెరుగుతుందనే ఆందోళనను ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. తిరుపతి నుంచి బెంగళూరు మధ్యలో ఎలక్ట్రికల్ స్కూటర్స్ కంపెనీ మా ఫ్రెండ్ దొరుకుతుంది, ఒక ఆయన ఉంది మోహన్ రెడ్డి అని చెప్పేసి, బాగా ప్రొడక్షన్ అవుతుంది. ఇమ్మీడియట్గా అదానీ గ్రూప్ నుంచి ఒక అతను వచ్చినాడు, మేము మొత్తం కొనేస్తాము, నీకు 20% పెట్టుకో, టోటల్ మేము కొనేస్తాం, ప్రొడక్షన్ కూడా చాలా పెంచుతామని చెప్పేసి. ఎట్లా మాట్లాడుతుంటే ఆయన ఇప్పటివరకు 137 కంపెనీలను టేక్ ఓవర్ చేసినట్ట. అట్లా 20 మంది ఉన్నట్టు వాళ్ళకంతా. అంటే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ మంచి ప్రొడక్షన్ ఉందో, ఫ్యూచర్ ఉందో అలాంటి కంపెనీలు మొత్తం వాళ్ళు కొనేస్తున్నారు. చాప కింద నీళ్ళకి ఎవరిని తెలుస్తలేదు ఇది ఏముంది అని. ఎయిర్పోర్ట్లు కొనేసిండ్రు, ఫోర్ట్లు కొనేసిండ్రు, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కొనేసిండ్రు. టోటల్ పబ్లిక్కు ఏది ఉపయోగపడే వస్తువు బయటకు వస్తుంది కొత్తదంటే అది వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. హైయెస్ట్ ఇప్పుడు కరెంట్ మీటర్లు పెట్టాలి, రేపు కరెంట్ మీటర్ వ్యవసాయ మీటర్లు పెట్టాలంటే వ్యవసాయ మీటర్లు కూడా ఇచ్చేసినమాట అంతే. అట్లా జరుగుతుంది. అది చాలా ప్రమాదకరంగా జరుగుతుంది దేశం. కానీ మనం ప్రజలకు చెప్తలేము అది వాళ్ళు ఏం చేసింది. కనుక ఇవాళ మనం గవర్నమెంట్ సెక్టార్లో కొట్లాడితే వచ్చేస్తుంది, అందరికి ఇంప్లిమెంట్ అవుతుంది. కానీ ప్రైవేట్ సెక్టార్లో ఎవరికి ఏమైంది తెలియదు, ఆ కంపెనీల వాళ్ళకే తెలియదు. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ కార్మికుల సంక్షేమంపై కీలక ప్రకటన చేయగా దానిపై మాజీ మంత్రి మరియు ఎమ్మెల్యే మల్లారెడ్డి తీవ్రంగా స్పందించారు. సినీ కార్మికుల మాదిరిగానే పారిశ్రామిక కార్మికుల సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేస్తూ ఆయన సంచలన డిమాండ్ తెరకెక్కించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సినిమా టికెట్ల ధరలు పెరిగితే ఆ పెరిగిన మొత్తంలో 20% మొత్తాన్ని సినీ కార్మికులకు చెందేలా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ప్రకటించారు. ఈ చట్టం సినీ కార్మికులకు కొంత ఊరటనిచ్చే అంశమే. అయితే ఈ ప్రకటనపై స్పందించిన మల్లారెడ్డి ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ పారిశ్రామిక కార్మికుల సమస్యలు లేవనెత్తారు. మల్లారెడ్డి మాట్లాడుతూ సినిమా టికెట్ల రేట్లు పెంచితే 20% సినీ కార్మికులకు ఇవ్వాలని చట్టం తీసుకొస్తానన్న ముఖ్యమంత్రి అదే ధైర్యం చేసి పారిశ్రామిక కార్మికులకు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన ప్రధానంగా డిమాండ్ చేసింది ఏంటంటే ప్రభుత్వం పారిశ్రామిక వాళ్ల భూములను అమ్మివేస్తే ఆ అమ్మకం ద్వారా ప్రభుత్వానికి వచ్చిన డబ్బులో 20% వాటాను కూడా పారిశ్రామిక కార్మికులకు ఇచ్చేలా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇదే మన సీఎం రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్లో ఒక మాట చెప్పిండు సినీ కార్మికుల దగ్గరకు వచ్చి, ఎవడైతే టికెట్ సినిమాకు పెంచుకుంటాడో వాళ్ళకు 20% కార్మికులకు, సినీ కార్మికులకు ఇవ్వాలన్నాడు. మరి ఈడ కూడా అదే చట్టం తీసుకురా, ఎవడైతే భూమి అమ్ముతుండో 20% ఆ భూమిలో వాల్యూ కార్మికులకు ఇచ్చేసాయి, నువ్వు కమ్ముకొని పో, ఓ చట్టం తీసుకురా. మనం కూడా ఇదంతా ఆయన చెప్పిన దానికి ఆయననే అడుగుతున్నాం. మనం అందరం కూడా ఇప్పుడు ఇక్కడ లీగల్ టీం తోటి మన రామన్న చెప్తాడు, ఇవన్నీ కూడా లెటర్లు రాసి ఢిల్లీ దాకా కూడా రాసి మనం అందరం కూడా పోయి తెలంగాణలో మన కేంద్రంలో 2 జాగాలలో కొట్లాడే అవసరం ఉన్నది. మీ అందరికి కూడా మద్దతుగా మా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. దానికి తోడు నా వంతు ఖర్చుల కింద 10 లక్షల రూపాయలు పార్టీలో జమ చేస్తా. మీకు యుద్ధం ఢిల్లీ పోతుంది కానీ ఈడ కానీ దేనికైనా సరే నేను 10 లక్షలు ఇస్తా. మిగతా డబ్బులన్నీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ పెడుతుంది, మీకు అండగా ఉంటుంది, అన్ని రకాల కూడా ఆదుకుంటాం. తప్పకుండా తెలంగాణనే కాదు దేశమంతా కూడా
కార్మికుల లోకాన్ని, కార్మికుల నాయకులను, ట్రేడ్ యూనియన్ నాయకులను అంతా కూడా ఏకం చేసి ఢిల్లీకి పోయి ధర్నా చేద్దామని కూడా దేశవ్యాప్తంగా ఇండిగో విమానాలు వేల సంఖ్యలో రద్దయిన విషయం తెలిసిందే. 5వ రోజు కూడా ఇవాళ విమానాలు రద్దు చేశారు. దీంతో ఓ విదేశీ మహిళ ఇండిగో కౌంటర్ వద్ద రుసరుసలాడారు. ముంబై విమానాశ్రయంలో ఉన్న ఇండిగో కౌంటర్ వద్ద హంగామా చేసింది. నైజీరియా దేశస్తురాలైన ఆమె తమ భాషలో గట్టిగా అరిచింది. ఎయిర్లైన్ కౌంటర్ వద్ద టాపిక్ మరి ఇండిగో సిబ్బందిపై ఆవేశంగా ఊగిపోయింది. ఆ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కౌంటర్ విండో వద్ద ఏకధాటిగా అరిచిన ఆమె ఆ విండోపైకి ఎక్కింది. తీవ్ర అసహనానికి గురైన ఆమె తన బాధను చెప్పుకుంది. అక్కడ ఇండిగో విమానాల కోసం పడిగాపులు కాస్తున్న వందల సంఖ్యల ప్రయాణికులు కూడా ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇతర ప్రయాణికులను ఉద్దేశిస్తూ కూడా ఆమె అరుపులు కేకలు పెట్టింది. 5వ రోజు ఇవాళ 4 విమానాశ్రయాలు సుమారు 400 విమానాలను రద్దు చేశారు. Personne. Je vais retourner en France. Je vais mon billet. Tout le monde, ils ont tout cancellé. Ils ont tout cancellé. Quand ils cancellent, il faut occuper des gens. Il faut occuper des gens. Il n'y a rien à manger. Il n'y a rien à dormir. Je vais mon billet. దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగోలో తలెత్తిన తీవ్ర సంక్షోభం 5వ రోజుకు చేరింది. పైలట్ల కొరత, ప్రణాళిక లోపాల కారణంగా వందలాది విమానాలు వరుసగా రద్దు కావడంతో ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించిన ఇండిగో ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వక క్షమాపణలు చెప్పింది. కస్టమర్లకు చెల్లించాల్సిన రిఫండ్ల ప్రక్రియకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. కార్యకలాపాలను తిరిగి గాడిన పెట్టేందుకు తమ బృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయని ఇండిగో తెలిపింది. విమానాల షెడ్యూళ్లను స్థిరీకరించడం, ఆలస్యాన్ని తగ్గించడం, ప్రయాణికులకు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలవడంపై ప్రధానంగా దృష్టి సారించాం. నిన్నటితో పోలిస్తే శనివారం రద్దయిన విమానాల సంఖ్యను 850కి తగ్గించగలిగాం. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను మరింత తగ్గిస్తామని భరోసా ఇచ్చింది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని టెర్మినల్స్, వెబ్సైట్, నోటిఫికేషన్ల ద్వారా అందిస్తున్నామని, ప్రయాణికులు ఎయిర్పోర్టుకు బయలుదేరే ముందు తమ ఫ్లైట్ స్టేటస్ను తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని సూచించింది. రిఫండ్లకు సంబంధించిన సహాయం కోసం కస్టమర్ సపోర్ట్ను సంప్రదించాలని కోరింది. ఇవి ఫోకస్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.